తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం చిలికి గాలివానలా మారింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సుస్మిత వ్యాఖ్యలను తల్లిగా, మంత్రిగా ఖండించకపోవడాన్ని తప్పుపట్టారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం మండిపడ్డారు. పార్టీలో కులాలు మతాలు సరే రాజకీయంగా ఏదున్నా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పార్టీ వేదిక పైన వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా ఈరోజు యాజ్ అ సెక్యులర్ పార్టీగా అన్ని కులాల వారం ఇక్కడ ఉన్నాం. అన్నదమ్ముల లెక్క, కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. మా కుటుంబానికి పార్టీ పరంగా పెద్ద పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ పరంగా పెద్ద ముఖ్యమంత్రి గారు. వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా భేద అభిప్రాయాలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇంత పెద్ద కుటుంబము, లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరు కూడా పార్టీకి విధేయులు లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తల లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప మొన్న ఏదైతే కొండా సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండా సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి. అప్పుడప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు, చౌకబారు మాటలు, నీతిమాల్య మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. ఇలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టే మీరు ఆ నాయకుడిని కదిలించలేక, ఆ నాయకుని తట్టుకోలేక ఈ కుట్రలు వన్నుతూ ఉంటాయి. కాబట్టి వితిన్ ద పార్టీలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రివి, ఒక సామాజిక వర్గానికి ఒక మహిళా మంత్రివి, నీ మీద బాధ్యత ఉంది. నీవు నీ కుటుంబ సభ్యురాలు, నువ్వు అవునన్నా కాదన్నా, అవసరమైనప్పుడు బిడ్డ అంటే అవసరం లేనప్పుడు బిడ్డ కాదనుకుంటే ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం సహించదు నేను. కాబట్టి ఈరోజు మేము గౌరవమైన ఎమ్మెల్యేలం ఇక్కడ ఉన్నాం, కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము అప్పుడప్పుడు చిన్న తప్పులు చేసినప్పటికీ వితిన్ ద పార్టీలో మమ్మల్ని అల్మాయిస్తాం. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్నా. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో
ప్రభుత్వానికి పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం.